హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్ చేంజ్ లైఫ్ కేర్. జనరల్గా మనలాంటి కామన్ పీపుల్కి ప్రభుత్వాల మీద అసహనం కలిగినప్పుడు, ప్రభుత్వాలు ప్రజాస్వామ్యబద్ధంగా పనులు చేయట్లేదు మనకు అనిపించినప్పుడు ఒక నిస్సహాయతతో కొన్ని వర్డ్స్ మాట్లాడతాం. ఒక కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ ఉంటుంది. అదేంటంటే, ఏంట్రా చట్టాలు మనలాంటి కామన్ పీపుల్కేనా, ఈ పెద్దవాళ్ళకి బలిసిన వాళ్ళకి లేవా అనేది ఒకటి. ఏంట్రా ప్రభుత్వాలు ఏ పని చేసినా పబ్లిసిటీ కోసం చేస్తాయి తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమి చేయవు. సోషల్ మీడియా, ప్రింట్ మీడియాలో పబ్లిసిటీ కోసం చేస్తాయి. ఈ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ మనం కామన్గా మాట్లాడుతుంటాం. ఎందుకంటే మన అసహనం మనం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు. కానీ ఇదే అసహనాన్ని, ఇదే నిస్సహాయతని మన హైకోర్టు, తెలంగాణ హైకోర్టు, మన తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిన హైడ్రా అనే ఒక చట్టం పైన చేసింది. అంటే కామన్ పీపుల్ మనలాంటోళ్ళే కాదు, ఉన్నత స్థానంలో ఉన్న హైకోర్టు కూడా ఈరోజు మన ప్రభుత్వం చేస్తున్న కొన్ని పనుల పట్ల నిస్సహాయత, అసహనాన్ని వ్యక్తం చేసింది. లిటరల్లీ చెప్పాలంటే తిట్టినంత పని చేసింది. సో కమింగ్ టు ద పాయింట్, ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, వాట్ ఎవర్ ద నేమ్, వాళ్ళు తీసుకొచ్చిన ఒక సిస్టమ్, ఒక పాలసీ ఏంటి అంటే, హైదరాబాద్లో చెరువులన్నీ అన్యాకాంతరం అయిపోతున్నాయి, తాగడానికి నీరు ఉండట్లేదు, ఆ చెరువుల ల్యాండ్స్ అన్నీ ఎవరో బిల్డర్సా వేరే వాళ్ళు తీసేసుకుంటుర్రు. సో దాన్ని కాపాడదామని చెప్పేసి ఒక రీసెర్చ్ చేశారో చేయలేదో నాకు తెలీదు. తద్వారా ఒక హైడ్రా అనే ఒక సిస్టమ్ని తీసుకొచ్చారు. సో దాని ద్వారా హైదరాబాద్లో ఉన్న చెరువులన్నింటినీ కాపాడతాము, మేము అద్భుతాన్ని చేయబోతున్నాం అని చెప్పారు. సో యాజ్ ఎ పీపుల్ మనం అందరం బిలీవ్ చేసాం. అయితే ఇక్కడ జరిగింది ఏంటి అంటే, వాళ్ళ పాలసీ మేకింగ్లో ఎంత సైంటిఫికల్ రీసెర్చ్ ఉందో లేదో మనకు తెలియట్లేదు. బట్ లేదని ఇప్పుడు అర్థమవుతుంది. అదేంటంటే, వాళ్ళు చేసిన రీసెర్చ్ ఏంటో కానీ ఆ రీసెర్చ్లో హైడ్రాలో పుణ్యమా అంటే హైడ్రా పుణ్యమా అని చెప్పేసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మ్యాక్సిమంగా ఆయన చేసిన అన్నీ కూడా అంటే మెజారిటీగా కామన్ పీపుల్కి సంబంధించిన కన్స్ట్రక్షన్స్ కూల్చేయడం లాంటివి జరిగినాయని చెప్పేసి ఈరోజు హైకోర్టే అంటుంది. అంటే హైదరాబాదులో ఇంచుమించుగా 2000 చెరువులు ఉండేవి, అందులో ప్రస్తుతానికి మిగిలింది 200 నుంచి 300 చెరువులు అని చెప్పేసి ఈరోజు హైకోర్టే మాట్లాడుతుంది. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే, సామాన్యులుగా ఇంతవరకు మనం మాట్లాడిందంతా హైడ్రా గురించి ఏంటి, వీళ్ళు సెలబ్రిటీలను పట్టించుకోవట్లేదు, చెరువులని మూసేసేంత, అన్యాక్రాంతం చేసేంత, వాటిని కబ్జా చేసేంత శక్తి మనలాంటి కామన్ పీపుల్కి, మీకు మాకు ఉండదు. ఆ రేంజ్ ఇన్ఫ్లుయెన్స్, ఆ రేంజ్ పవర్, ఆ రేంజ్ డబ్బు సెలబ్రిటీల దగ్గరే. లైక్ సినిమా ఇండస్ట్రీ అంటామా, పొలిటీషియన్స్ అంటామా, బిజినెస్ మ్యాగ్నెట్స్ అంటామా, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. సో చెరువుల్ని కబ్జా చేసిన సెలబ్రిటీలను, పెద్ద పెద్ద పార్టీలను వదిలేసి కామన్ పీపుల్ 2 గుడిసెలు వేసుకున్నోడిని లేదా 2 రూమ్లు వేసుకున్నోడిని ఎందుకు కూల్ చేస్తుర్రు అంటే, చట్టాలు కేవలం పేద ప్రజలకేనా, డబ్బున్న వాళ్ళకి కాదా, వాళ్ళకి సెపరేట్ రాజ్యాంగం ఏమైనా ఉందా అని చెప్పేసి స్ట్రైట్ అవే హైకోర్టు అనే ధర్మాసనము ఎవరిని, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని, తద్వారా తెలంగాణ గవర్నమెంట్ మొత్తాన్ని, అంటే ఇంక్లూడింగ్ సేమ్ రేవంత్ రెడ్డి గారిని, సో అందరినీ ఒక రకంగా చెప్పాలంటే తిట్టినంత పనిచేసింది. సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే, ప్రజల కోసం మీరు చేస్తున్న చట్టాల్లో ప్రజా వ్యతిరేక చర్యలు ఉన్నప్పుడు, ప్రజలకు ఉపయోగపడనప్పుడు, ఏ ప్రజల కోసమైతే మీరు చట్టాలను తీసుకొస్తారో ఆ చట్టాల ద్వారా ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు స్ట్రేట్ అవే, సో మీరు తీసుకొచ్చే చట్టాలకు ఏమైనా వాల్యూ ఉందా, తద్వారా మీకేమన్నా వాల్యూ ఉంటుందా అంటే, ఒక పాలసీ మేకింగ్ చేసేప్పుడు ప్రజల్లో అవగాహన కల్పించాలి, ప్రజలకు అన్యాయం జరగకుండా చూడాలి, ప్రజా వ్యతిరేక చర్యలు జరగకుండా చూడాలి అనేది వెరీ 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 కామన్ థింగ్ అండ్ బేసిక్ థింగ్. సో దీని వెనకాల ఒక రీసెర్చ్ అనేది జరగాలి. ప్రజల కోసం చేపడుతున్న చర్యల్లో, చట్టాల్లో ప్రజలే అన్యాయం అయిపోతే దేనికి సమాధానం చెప్తున్నట్టు, మీరు ఎవరి కోసం చట్టాల రూపకల్పన చేస్తున్నట్టు? అంటే ఒక్కసారి ఏదైనా చేసేప్పుడు యాజ్ ఎ గవర్నమెంట్గా మీరు తీసుకోవాల్సిన స్టెప్స్ ఫస్ట్ ప్రజలు హర్షించేలా ఉండాలి. మీ చుట్టూ ఉన్న 10 మంది పెద్దవాళ్ళు కదా హర్షించాల్సింది. సో ఇక్కడ క్లియర్గా కనబడుతుంది ఏంటి అంటే, మీరే అన్నారు అన్యాక్రాంతం అయిపోయినాయి, చెరువులు నాశనం అయిపోయినాయి అని. సరే, అంతకుముందు ప్రభుత్వాలు చేసినాయి, మీ ప్రభుత్వాలు చేసినాయి, తర్వాత ప్రభుత్వాలు చేసినాయి, అన్నీ చేసినాయి. సో నేను ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే, కబ్జా చేసేంత శక్తి సామాన్యుడికి ఎక్కడా ఉండదు, ఫస్ట్ విషయం. సో మీరు సెలబ్రిటీలైనా బట్టి తీసుకురావాలనుకుంటే, లైక్ కబ్జా చేసిన వాళ్ళని తీసుకురావాలనుకుంటే గవర్నమెంట్కి 2 నిమిషాల పని. దుర్గం చెరువు చుట్టుపక్కల మాకు కోర్టుకు వెళ్ళారు, అందుకే మేము కూల్చలేకపోయామన్నారు.
కోమటికుంట వైపు పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అది అందరికీ తెలుసు, అక్కడ మేము కూల్చలేకపోయినాం అని చెప్పేసి చెప్పారు. అంటే కోర్టుల గురించి తెలిసి, చట్టాల గురించి తెలిసి వాళ్ళు కోర్టుకి వెళ్ళి ఒక పిటిషన్ వేసేస్తే వాళ్ళు అన్యాయం చేసినా ఇప్పటికీ నడుస్తుంది, చెల్లుబాటు అవుతుంది అని స్ట్రేట్ అవే స్టేట్ గవర్నమెంటే ఒప్పుకుంది అని చెప్పేసి చెప్తుంది హైకోర్టు. సో ప్రజల కోసం ఏదో చేద్దాం, అద్భుతం చేద్దాం అనుకున్న మీరు ప్రజలకే లాభం చేయనప్పుడు ఈ చట్టాల ద్వారా ఎవరిని న్యాయం చేస్తారు, ఎవరికి ఉపయోగపడుతుంది? సో ఇదే అంశం మీద మీరు ఒక ప్రాపర్టీ కొంటే సరి చూసుకోండి, ఇక్కడ చూసుకోండి, అక్కడ చూసుకోండి అని చెప్పేసి హైడ్రా సిస్టంలో ఉన్న అధికారులు ఇంక్లూడింగ్ రంగనాథ్ గారు ఎన్నోసార్లు ప్రధాని నేను 2 వీడియోలు చేశాను. సార్, ఒక ప్రాపర్టీ కొన్నప్పుడు సామాన్యుడు ఒకటి ఫస్ట్ రిజిస్ట్రేషన్ నమ్ముతాడు, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అయింది అంటే నాది 50% గ్యారంటీ నా ప్రాపర్టీ అని చెప్పేసి నమ్ముతాడు. ఎందుకంటే గవర్నమెంట్ చాలని తీసుకొని ఒక గవర్నమెంట్ స్టాంప్ వేసిస్తారు నాకు. నెక్స్ట్ ఆ పర్సన్ ఎక్కడికి వెళ్తుండు, పర్మిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ మున్సిపాలిటీ నుంచో గ్రామ పంచాయతీ నుంచో పర్మిషన్ వచ్చేస్తే నేను ఇప్పుడు 100% సేఫ్ రా బాబు, నా ప్రాపర్టీ బాగుంది అంటే రూపాయి కూడబెట్టుకున్న ఒక సామాన్యుడు తన ప్రాపర్టీ 100% పక్కాని కన్ఫర్మ్ చేసుకోవడానికి మీ గవర్నమెంట్, మా గవర్నమెంట్, మన గవర్నమెంట్లు ఇచ్చే రిజిస్ట్రేషన్ వ్యవస్థ నమ్మకాన్ని, పర్మిషన్ నమ్మకాన్ని కూడగట్టుకొని మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఇంట్లో కూర్చుంటాడు. అప్పటికి మనసులో ఇంకేమైనా చిన్న డౌట్ ఉంటే స్ట్రేట్ అవే లోన్కి వెళ్ళిపోతాడు. ఎందుకంటే బ్యాంక్ అంటే గవర్నమెంట్ అంటే బ్యాంకు, మన సమాజానికి తెలిసిందంతే. సో అక్కడి నుంచి కూడా లోన్ వచ్చిన తర్వాత లోన్ వచ్చే నీ ప్రాపర్టీకి ఏ డోకా లేదు. సో ఈ 3 వ్యవస్థల్ని దాటి ఒక సామాన్యుడు ఒక ప్రాపర్టీ ఉన్నప్పుడు ఇంకెక్కడ వెరిఫై చేసుకోవాలి చెప్పండి. సో దీని మీద ఆల్రెడీ 2 వీడియోలు చేయడం జరిగింది ఎట్ ద టైమ్ ఆఫ్ హైడ్రా హడావిడి. సో మీరు వెరిఫై చేసుకోండి, చూసుకోండి, ఇంకెక్కడ చూస్తారు సార్? మరి ఇన్ని వెరిఫైలు చేసి తీసుకున్న సామాన్యుడికేమో ఇన్ని కష్టాలు, ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లు వాడి చెరువులు కబ్జాలు చేసి, చెరువులు మొత్తం పూడ్చేసి అక్కడ టవర్సు, గేటెడ్ కమ్యూనిటీసు అన్నీ నిర్మించిన వాళ్ళకి మాత్రం ఎలాంటి చట్టాలు వర్తించవు. సరిగ్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక మీ ప్రభుత్వం ఇచ్చేస్తుందని కాదు, అంతకుముందు ప్రభుత్వాలు చేసినాయి, ఇప్పటి ప్రభుత్వాలు చేస్తున్నాయి, తెలిసి చేస్తున్నావా తెలకేస్తున్నది పాయింట్ కాదండి. ఎండ్ ఆఫ్ ద డే మీరు తీసుకుంటున్న చర్యల వల్ల, మీరు డెవలప్ చేస్తున్న పాలసీ మేకింగ్ వల్ల అన్యాయం తప్ప న్యాయం ఎక్కడ జరగట్లేదు. ఇది ఓపెన్ సీక్రెట్. సో దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వాలు అంతకుముందు ప్రభుత్వాలపైకి తోయకుండా, అంతకుముందు ప్రభుత్వాలు వచ్చేసి మా హయాంలో ఏం జరగలేదు అని చెప్పేసి మీ మీదే తోయకుండా ఈ సిస్టాన్ని ఫైనల్గా ప్రజలకు ఉపయోగపడేటట్టు, ఎండ్ ఆఫ్ ద డే ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగబద్ధంగా నడుస్తున్న ఈ సిస్టంలో ఏ పాలసీ మేకింగ్ అనేది జరిగినా కానీ ఫైనల్గా ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి తప్ప మీ పాలసీ మేకింగ్ ద్వారా ఏ ఒక్కరికి లాభం లేనప్పుడు, కేవలం హై అండ్ పీపుల్కి పనికొస్తుంది అన్నప్పుడు అది ప్రజాస్వామ్యం అని ఎవరు ఒప్పుకోరు. ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయితే, ఆల్రెడీ స్టార్ట్ అయింది. నేను అనేది ఏంటంటే, ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్న దేశంలో, రాజ్యాంగబద్ధంగా పరిపాలన నడుస్తున్న రాష్ట్రాలలో ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నప్పుడు ప్రభుత్వాల మనుగడ ఎక్కడా ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటే ప్రభుత్వాలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రభుత్వాలు ఇబ్బంది పడితే మళ్ళీ ఎలక్షన్స్ రావడము, మళ్ళీ ప్రజలు ఇబ్బంది పడడం, ఇదంతా వేరే ఆస్పెక్ట్. ఎండ్ ఆఫ్ ద డే ఒక కామన్ మ్యాన్గా మేము కోరుకునేది, సామాన్యులకు అర్థమయ్యేంత చిన్న తప్పులు ప్రభుత్వాలు చేయకూడదు. ప్రజలకు లాభం చేకూర్చే ప్రాసెస్లో పెద్ద వాళ్ళని వెనకేసుకొచ్చే ప్రాసెస్ అసలు చేయకూడదు. సో ఈరోజు కోర్టు అంటున్న మాటల ద్వారా సామాన్యులందరిలో నిజమే, మేము మాట్లాడుకున్న ప్రతి అంశం నిజమే, కేవలం ప్రభుత్వాలు వాళ్ళ లాభాలకు, వాళ్ళ మనుగడకు, వాళ్ళ పార్టీ ప్రతిష్టతలకు, వాళ్ళ ప్రభుత్వాల పనితీరుల కోసము మరేదో పేరుతోనో వాళ్ళకు వాళ్ళు లాభాలు చేసుకుంటారు తప్ప ప్రజలుగా మాకు ఒరిగింది రూపాయి లేదు అని చెప్పేసి ప్రజల పబ్లిక్ డొమైన్లో ఉన్న ఏదైతే నమ్మకం ఉందో దాన్ని కోర్టు ఈరోజు బలపరిచింది. సో ఇలాంటి పరిస్థితి ఏ గవర్నమెంట్ ప్రజలకు తీసుకురావద్దు, అలాంటి పరిస్థితుల్లో ఏ గవర్నమెంట్లు ఉండొద్దు. దయచేసి నెక్స్ట్ టైం ప్రజల కోసం ఏదైనా పాలసీ మేకింగ్ చేస్తే సైంటిఫిక్ రీసెర్చ్ చేయండి, ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ని కూర్చోబెట్టండి, రివ్యూ మీటింగ్ చేయండి, అవన్నీ చేసిన తర్వాత ఒక స్టెప్ తీసుకోండి. సో ప్రభుత్వాలుగా మీరు ఏదో కావాలని చేస్తున్నారని మేము అనట్లేదు. ప్రజలుగా మీరు కావాలని చేసినా, తెలిసి చేసినా, తెలియక చేసినా ఎండ్ ఆఫ్ ద డే సఫర్ అయ్యేది పబ్లిక్ అనేది మాత్రం గుర్తు చేస్తున్నాను. సో కోర్టు ద్వారా మరోసారి ప్రభుత్వాలు ఇలాంటి మొట్టికాయలు తినే పరిస్థితి రావద్దు, మీ ద్వారా ప్రజలుగా మేము నష్టపోయే పరిస్థితి రావద్దు. సో నెక్స్ట్ టైం ఒక పాలసీ మేకింగ్ చేసినప్పుడు ఒక ప్రాపర్ రీసెర్చ్ చేయండి, దాన్ని బట్టి ప్రజలకి న్యాయం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ అండ్ జై హింద్.